హాయ్ అండి. ఒకళ్ళు రెడీమేడ్ డ్రెస్సులైతే ఇచ్చారండి టాప్సు. వాళ్ళకైతే ఇగోండి హ్యాండ్స్ అనేవి ఈ కిందనే ఇగోండి ఇలా వచ్చాయి కదా! ఇవి అంబ్రెల్లా హ్యాండ్స్. ఇవైతే ఇష్టం లేదంట. ఇవి తీసేయమన్నారు. తీసేసి డ్రెస్ అనేది సైజ్ చేసేయమన్నారు. ఇలాంటి హ్యాండ్స్ వచ్చేటప్పుడు మనం ఎలాగా కట్ చేసేసి తర్వాత ఫోల్డింగ్ చేయాలనేది చూపిస్తాను. అయితే ఇవి అందరూ అయితే వేసుకోరండి. కొంతమందికి ఇష్టం ఉంటది. కొంతమందికైతే ఇష్టం ఉండదు కదా! అందువల్ల వాళ్ళైతే ఈ చివరిది వచ్చిన అంబ్రెల్లా హ్యాండ్ అనేది తీసేసి నార్మల్ హ్యాండ్‌గా రెడీ చేసేయమన్నారు. ఇగోండి మొత్తం అయితే రెండైతే ఈ విధంగా కరెక్ట్‌గా పెట్టేసుకొని, ఈ చివరని ఇగోండి చూపిస్తున్నాను కదా! ఈ హ్యాండ్స్ ఈ చివరున్నది చివర ఈ అంబ్రెల్లా హ్యాండ్ అయితే ఇప్పుడు ఎలా చూపిస్తాను చూడండి ఎలా కట్ చేసేయాలని. కరెక్ట్‌గా ఇగోండి నీట్‌గా ఇలా పెట్టేసుకోవాలి. ఇగోండి. ఇది ఎల్బో హ్యాండ్‌కి అది అంబ్రెల్లాదనేది క్లాత్ అనేది యాడ్ చేశారండి. కరెక్ట్‌గా మనం స్కేల్ అలా పెట్టేసుకున్నామనుకోండి. నార్మల్‌గా మిషన్ కుట్టేవాళ్ళైతే ఈజీగా తీసేస్తారు. కాకపోతే కొత్తగా ఇంట్లోనే మనమైతే మిషన్ ఉందనుకోండి పాత మిషను, వాళ్ళకి స్టిచ్చింగ్ కొంచెం కొంచెం ఐడియా ఉంటే, ఇలాంటివన్నీ అయితే మనము రెడీ చేసుకుంటే మనకైతే డబ్బులు గూడా ఆదా అవుతాయండి. ఇగోండి ఒక హ్యాండ్ అయితే తీసేసాను. రెండోది గూడా సేము. ఈ విధంగా తీసిస్తే 2 హ్యాండ్ కరెక్ట్‌గా పెట్టేసుకొని, ఇంగ చూసారు కదా! 2 కరెక్ట్‌గా వచ్చేసాయి. ఇది ఇక్కడ లోపల సైడ్ ఉంటది కదండీ! అక్కడైతే కొంచెము మనము ఇలా తీయాలండి. తీసేసి అక్కడ ఫోల్డింగ్ చేయాలి. ఇగోండి ఈ లోపల. ఇక్కడట చిన్నది ఇలా కట్ చేస్తే ఎందుకంటే హ్యాండ్ చాలా ఎక్కువుందండి క్లాత్ లోపల. అందుకు చిన్నది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఈ విధంగా రెడీమేడ్ డ్రెస్సులు గూడా ఆల్టరేషన్ చేసుకోవడానికి ఇంట్లోన పాత మిషన్ ఉంటే సరిపోతుందండి. చిన్నది మన స్టిచ్చింగు కొంచెం అలవాటుంటే ఇలాంటివి మనము ఆ రెడీమేడ్ డ్రెస్సులైనా సైజ్ చేసుకొని మనమైతే కొంచెం డబ్బులైనా ఆదా చేసుకోవచ్చు. ఇగోండి కటింగ్ చేసాక మిగతా క్లాత్ అయితే ఇదుంది. అదనేది పైపింగ్‌కైనా యూజ్ చేసేయవచ్చు. ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. ఇగోండి. డ్రెస్సునంతటిని ఇలాగా ఉల్టా వైపు తీసేసుకోవాలి. అంటే లోపల వైపు నుండి ఇలా తీసేసుకొని, ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వరకు ఇలాగ చిన్నది ఇప్పేసి హ్యాండ్ వైపు, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి రౌండ్‌గా. అంటే హ్యాండ్ ఇలాగా మొత్తం. ఇగోండి ఈ విధంగా నీట్‌గా మరీ ఎక్కువ గూడా వేసేయకూడదండి. ఎందుకంటే కిందనే మనకి బార్డర్ వచ్చింది కదా! ఆ బార్డర్ గూడా మళ్ళీ మొత్తం అయితే ఫోల్డింగ్‌లోకెళ్ళిపోతది. ఈ విధంగా కిందకి గూడా మనకి అందంగా కనిపించేటట్టుగా కొంచెం మాత్రమే మనం ఫోల్డింగ్ చేయాలి. పక్కనే రెండో కుట్టు వేసుకుంటే స్టిఫ్‌గా ఉంటదండి హ్యాండ్ అనేది. హ్యాండ్ కింద వైపున కరెక్ట్‌గా ఉంటది. ఇగోండి చూసారు కదా! 2 కుట్లనేవి పక్క పక్కన ఇలా వేసుకోవాలి. మొత్తం వేసినాక మనకి హ్యాండ్ లూజ్ ముందుగానే మనం తీసి పెట్టుకుంటాం కదా! ఆ హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసేసుకొని, మనకి ఎంత లూజ్ కావాలో అంతవరకు ఉంచేసి, ఇలాగ డ్రెస్ అనేది సైజ్ చేసుకోవచ్చండి. అయితే దీనికి మొత్తం అయితే సైజ్ చేయట్లేదు. ఎందుకంటే కరెక్ట్‌గే ఉందండి. కాపోతే కుట్టు మీద పెద్ద పెద్ద కుట్లేసేస్తారు కదండీ! రెడీమేడ్ కుట్లు. దాని మీద ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతది. ఈ హ్యాండ్ దగ్గర ఒక కుట్టు వేసాను కదా! పక్కన ఇంకొక కుట్టు వేసుకుంటే, మనకెప్పుడైనా చెయ్యి టైట్ ఇట్లా అయినప్పుడైతే ఇప్పేసుకోవచ్చు. ఇగోండి. నీట్‌గా ఈ విధంగా మనము రెడీ చేసుకోవచ్చు. ఇదే విధంగా రెండో సైడ్ గూడా ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలాగా కుట్టుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. ఇలాగా చిన్న చిన్న ఆల్టరేషన్ గూడా మనం ఇంట్లో చేసుకోవచ్చండి. మిషన్ అనేది ఉంటే. పాత మిషన్ అయినా పర్వాలేదు. చిన్న చిన్న ఇలా రెడీమేడ్ డ్రెస్సులు, టాపులు మనము సైజ్ చేసుకోవచ్చు. ఇలాగైతే కనీసం మనకి ఒక రూ. 50 మిగులుతది కదా! అందువలన డ్రెస్సులు ఈ విధంగా సైజ్ చేసుకోవచ్చండి. ఇగోండి ఇలాగా. ముందుగా హ్యాండ్ లూజు మనం పెట్టాం కదండీ! అదే హ్యాండ్ తోటి మరలా రెండో హ్యాండ్ గూడా మార్కింగ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి స్టార్టింగు. ఇలాగా కరెక్ట్‌గా డ్రెస్ అనేది మిషన్ మీద నీట్‌గా ఇలా పెట్టేసుకొని, ఎక్కడ కింద క్లాత్ అనేది స్టిచ్చింగ్‌లో పడకుండా కరెక్ట్‌గా పెట్టేసుకొని, ఈ చివర కట్స్ దగ్గర వరకు వచ్చేసి కొంచెము గట్టిగా రఫ్ ఇచ్చుకోవాలి. రెండో కుట్టు గూడా ఇలాగే ఏసుకోవచ్చండి. అలాగైతే ఎప్పుడైనా హ్యాండ్ టైట్ అయినా సరే, ఒక కుట్టు అనేది విప్పదీసుకోవచ్చు. ఇగోండి 2 కుట్లు ఈ విధంగా వేసుకుంటే అయిపోయింది కదా! ఒక డ్రెస్ అనేది ఆల్టరేషను. ఇగోండి చూసారు కదా! డ్రెస్ ఒరిజినల్ సైడు ఇగోండి ఈ విధంగా అందంగా కనిపిస్తది.
అదే విధంగా సేమ్ దీనికైతే హ్యాండ్ అనేది కట్ చేయనవసరం లేదండి. ఓన్లీ లూజ్‌గా ఉంది కాబట్టి ఇది కొంచెం టైట్ చేసేస్తే సరిపోతది. ఇగోండి ఇలా నీట్‌గా పెట్టేసుకొని మనకి ఎంత లూజ్ కావాలో అంతవరకు ఉంచేసి ఇలాగ రఫ్ చేసుకొని నీట్‌గా డ్రెస్‌ని ఇలా సర్దుకోవాలండి ఇలాగా. ఇగోండి చూసారు కదా! ఈ చంక దగ్గర నుండి ఇలాగ షేప్ దగ్గర గూడా ఇలా నీట్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే. దీనికి లూజ్ అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. అందువల్ల కుట్టు మీద కుట్టు అయితే వేసేసాను. ఇంగోండి అయిపోయింది కదా! అయితే ఈ ఆర్మ్ దగ్గర అంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా! అక్కడైతే పెద్ద కుట్టు వేసేస్తారు కదండీ! చిన్న కుట్టు పెట్టకుండా ఈ రెడీమేడ్ డ్రెస్సులైతే పెద్ద కుట్లొచ్చేస్తాయి కదా! అలాంటప్పుడు ఈ హ్యాండ్ అనేది పీకిపోద్ది. అందువలన ఇలా పట్టేసుకొని ఈ హ్యాండ్ జాయిన్ చేసే ప్లేస్‌లోన అలాగా మనం కుట్టనేది వేసేసుకొని వచ్చేయాలండి డబుల్ స్టిచ్చు. ఇగోండి ఇలాగ 2 వైపులా గూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం వేసేసి మనము హ్యాండ్ నుండి జాయిన్ చేసేసుకుంటే చంక దగ్గర ఎక్కడైనా ఇగోండి కరెక్ట్ చిన్న ఒగ్గున్నా సరే ఆ కుట్టులోకి వచ్చేస్తది. నీట్‌గా వచ్చేస్తదండి ఫినిషింగ్ అనేది. ఇగోండి చంక దగ్గర నుండి ఇలాగ వేసుకొని రౌండ్‌గా ఈ మన హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా! అదే విధంగా కుట్టుకొని వచ్చేయాలి. ఎందుకంటే ఈ రెడీమేడ్ డ్రెస్సులు కుట్టనేవి కొంచెం పెద్ద కుట్లు వేసేస్తారండి. డబుల్ స్టిచ్ కూడా వేయరు కదా! అందువలన ఇలా వేసేసుకోవాలి. ఇలాగ నీట్‌గా ఇలా వేసేసుకొని అయిపోయింది కదా! 2 వైపులైతే జాయిన్ చేసేసాను. ఇక్కడట హ్యాండ్‌లో చూసేసుకొని మనకెంత కావాలో అంత ఉంచేసి మిగతాది ఇలాగ స్టార్టింగు కొంచెం కుట్టనేది రఫ్ చేసుకోవాలి. గట్టి కుట్టు వేసుకొని ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా వేసేసుకొని సైడ్‌ని గూడాను ఆ కుట్టులోని కలిపియాలండి. ఎందుకంటే వీళ్ళకి కరెక్ట్ సైజేనండి. కాకపోతే డబుల్ స్టిచ్ వేయమని ఇచ్చారు. ఈ కట్స్ దగ్గర గూడా కొంచెం నీట్‌గా ఇలాగ కుట్టేసుకొని ఇక్కడట రఫ్ చేసుకోవాలి చిన్నది. చూసారు కదా! ఈ విధంగా ఇంట్లోనే పాత మిషన్ ఉన్నా సరేనండి, కొంచెం కొంచెం కుట్టు వచ్చినోళ్ళైనా ఈ విధంగా మనము ఎంతో కొంత డబ్బులనేది ఆదా చేసుకోవచ్చు. రెడీమేడ్ డ్రెస్సులైనా మనం ఆల్ట్రేషన్ చేసుకొని నైటీలు ఇలాంటివైనా మనమైతే ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.